मॉर्निंग छत्रपति शिवाजी आत्मनिर्भर भारत ऑर्गेनिक फार्मिंग वीर सावरकर सेल्फ रेगुलेट भारत रेन्यूबल एनर्जी नेताजी फ्लैग पॉइंट न्यूज़ శ్రీ విజయపురం ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం థర్మోడైనమిక్స్ ఇన్ కెమిస్ట్రీ. ఈ రోజున నేను ఇవ్వబోయే మెసేజ్ మాదిగ పోరాట సమితి మందాకృష్ణ మాదిగ గారికి. మందకృష్ణ మాదిగ గారు, మీరు ఈ మధ్యన కొంచెం మీడియాలో కనిపించడం జరుగుతుంది. కొన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మతం మారిన వాళ్ళు వర్తించదు అని మాత్రమే తీర్పు చెప్పడం జరిగింది. ఈ మీడియాలో ఒక స్పెక్యులేషన్, అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు మాత్రమే వర్తించదు అని మాత్రమే కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. లోపల మీడియాలో రకరకాల మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు అని రకరకాల చర్చలు మీడియాలో వస్తున్నాయి. అసలు ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళడం జరిగింది ఒక విషయం మీద, ఆ విషయం మీద మాత్రమే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్స్ విషయంలో మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరగలేదు. ఇది పెద్దలు, మీరు మందకృష్ణ మాదిగ గారు గమనించాలి. ఈ విషయాలు పట్టుకుని మీరు ఇటు ఎస్సీ, క్రైస్తవ, దళిత సోదరులు కూడా ఈ రిజర్వేషన్స్ వర్తించాలి అని మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది. అసలు ఈ క్రైస్తవంలోకి వెళ్ళింది మాల సోదరులు ఎక్కువ. మీరు 30 సంవత్సరాల నుంచి ఈ మాదిగ పోరాట సమితి అనే ఒక సంస్థను స్థాపించి మాదిగలకి కూడా, అంటే ఈ ఎస్సీలో రిజర్వేషన్స్ కేటగరైజేషన్ కావాలి, ఎస్సీలే మాలలు మాత్రమే మా అభివృద్ధి చెందడం జరిగింది అని మీరు ఒక ఉద్యమాన్ని చేపట్టారు 30 years నుంచి. దాని గురించి కోర్టు నుంచి ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ రావడం జరిగింది కేటగరైజేషన్ గురించి. ఇది సమాజంలో ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఈ విషయాన్ని పెద్దలు మందకృష్ణ మాదిగ గారు గ్రహించాలి. రాజకీయ పార్టీలు ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాయి? ఈ విషయాన్ని పెద్దలు మందకృష్ణ మాదిగ గారు గ్రహించాలి. ఇంకొక విషయం, ఇక్కడ రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి ఈ బ్రాహ్మణుల మీద మీరు విరుచుకుపడడం జరుగుతుంది, దళితులందరూ కూడా. అసలు ఈ కోర్టు జడ్జిమెంట్కి బ్రాహ్మణులకి సంబంధం ఏంటి? మీరు టాపిక్ ఎక్కడ తీసుకుంటున్నారు? ఈ టెంపుల్స్లో మేము ఒక పక్కన మీరు క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నారు, రెండో పక్క బ్రాహ్మణుల్ని అటాక్ చేస్తున్నారు. అసలు ఎన్నాళ్ళు 75 సంవత్సరాలైంది మనకి స్వాతంత్ర్యం వచ్చి మీకు రిజర్వేషన్ చట్టభద్రత కల్పించడం జరిగింది, రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, రాజకీయ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలుగా మీకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇచ్చిన మీలో అంతర్గత కలహాలు, మీరు ఒక మతంలో ఇంకో మతంలోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేసి మీరు ఈ దేశంలో అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈక్వాలిటీకి మీరు ఎంతవరకు ఒక నాయకుడిగా, అంటే మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే కొన్ని లక్షల మంది ప్రభావితం చేస్తుంది. ఇటువంటి సమాజంలో ఉన్న ఒక బాధ్యత గల వ్యక్తిగా మీరు మీడియా ముందుకు వచ్చి ఇలా పిచ్చిగా మాట్లాడడం నాకు సబబు అనిపించలేదు. అందుకే నేను ఈ మెసేజ్ మీకు ఇవ్వదలుచుకున్నాను. మీరు అంటే నేను మీకు ఒక స్టోరీ తెలియచేయదలుచుకున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీకు 1943లో అండమాన్లో స్వతంత్రం, స్వతంత్రం అంటే ఎవడో ఇచ్చేది కాదు, లాక్కోవాలి. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన నేతాజీ 1943లో జపాన్ సహకారంతో ఇక్కడ స్వాతంత్ర్యాన్ని తాను ప్రకటించుకోవడం జరిగింది. ఇక్కడ ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడ కరెన్సీ రిలీజ్ చేయండి, ఆయన ఒక కాన్స్టిట్యూషన్స్ను ముందుకు తీసుకురావడం జరిగింది.
కాకపోతే రెస్ట్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో ఉన్నటువంటి కొంత స్వాతంత్ర పోరాట యోధులు కొంతమంది ప్రధానమంత్రి పదవి మీద ఆశతోటి ఉన్నారు. వీళ్ళ యొక్క వీక్నెస్ని తీసుకుని ఇటు బ్రిటిష్ ప్రభుత్వం ఒక మైండ్ గేమ్ ప్లే చేయడం జరిగింది. మనకి స్వాతంత్రం వచ్చేసింది 1943లో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీసుకువచ్చేస్తాడు మనకి. కాకపోతే వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఈ దేశాన్ని తరతరాలు లీడ్ చేసేలాగా ఒక పపెట్ ప్రభుత్వాలు ఈ దేశాన్ని పరిపాలించేలాగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించడం జరిగింది ఈ స్వాతంత్ర ఉద్యమంలో. ఈ పార్టీ మనకి స్వాతంత్రం వచ్చిన అత్యధిక కాలం అధికారంలో ఉండడం జరిగింది. ఇటు నేతాజీ కనుమరుగవడం జరిగింది. ఇక్కడ నేతాజీ అగ్రెసివ్గా మూవ్ అవుతున్నాడు. అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మిగతా ఒక్కొక్కటిగా ఆయన బ్రిటిష్ సైన్యాన్ని తరిమివేసే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని ఆయన చేతుల్లోకి వచ్చేసింది మొత్తం అంతా. కాకపోతే ఇండియన్ నేషనల్ నేతాజీ హిందూ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ మీద అణుబాంబు వేయడం జరిగింది. ఇది తెలుసుకోవాలి మీరు. అంటే అప్పర్ హ్యాండ్ ఇది మేము ఇస్తేనే స్వాతంత్ర్యం మీకు వచ్చింది అని కల్పించడానికి ఇటు బ్రిటిష్ ప్రభుత్వం కొంతమంది శక్తులు కలిపి పన్నిన ఒక పన్నాగం ఇది మీరు తెలుసుకోవాలి. అంటే మీకు మనం గాంధీ సిద్ధాంతాన్ని పాటించవలసిన సమయంలో పాటించట్లేదు. అక్కర్లేని టైంలో మనం గాంధీ సిద్ధాంతాన్ని పాటించాం. ఇది మనం చేస్తున్న తప్పు. ఇక్కడ సమాజంలో మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ సమానతలో ఈ ఫ్రిక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఈ ఎలక్షన్స్ టైంలో మీలాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి అంత మంచిది కాదు, శాంతి భద్రతలకు అంత మంచిది కాదు. దయచేసి మీరు ఇటువంటి వ్యాఖ్యలు సమాజం ముందుకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడాలని నా విజ్ఞప్తి. ఇక్కడ అంటే నేను మీకు ఇచ్చే మెసేజ్ మీకు కాదు, యాక్చువల్గా మీలాంటి వ్యక్తులు నడిపించే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ ప్లస్ కొన్ని విదేశీ శక్తులు ఉన్నాయి. వాళ్ళకి ఈ మెసేజ్ వెళ్ళాలి. ఎందుకంటే నా మెసేజ్ ఎంతవరకు వెళుతుంది అన్నదానికి మీకు ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. నేను అంటే ఈ క్రైస్తవ సోదరులు మాట్లాడుతుంటారు, చర్చిల్లో ప్రార్థన చేస్తున్నారు, యేసుక్రీస్తు రక్తము చిందించెను అని. అదే మతాన్ని ఫాలో అయ్యేటువంటి బ్రిటిష్ పరిపాలనలో మనం స్వాతంత్ర సమరయోధులు రక్తాన్ని చిందించవలసి వచ్చింది. యేసుక్రీస్తు అనే వ్యక్తి ఎక్కడో మిడిల్ ఈస్ట్కి సంబంధించిన వ్యక్తి. అక్కడ ఎవరి కోసం ఆయన రక్తం చిందించాడు, ఇక్కడ మీరు చర్చిల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. మన దేశంలో పుట్టి మన దేశం కోసం స్వాతంత్ర్యం కోసం రక్తాన్ని చిందించిన ఈ స్వాతంత్ర పోరాట యోధులు మనకి దేవుళ్ళ, లేకపోతే ఎక్కడో మిడిల్ ఈస్ట్లో రెండు మతాల మధ్య వచ్చిన గొడవల్లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మనకి దేవుడా? క్రైస్తవ సోదరులు తెలుసుకోవాలి. ఈ టాపిక్ నేను మాట్లాడింది అంటే రీసెంట్గా ఒక 10 యూనివర్సిటీలు కలిపి ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే కొన్ని వీళ్ళకి అలవాటు కట్టుకథలు ఏంటంటే ఒక మెసేజ్కి దానికి కౌంటర్గా మనం ఏం చేయాలి అంటే 40% భారతీయ డిఎన్ఏ అని ఒక ఫేక్ యూనివర్సిటీ నుంచే ఒక ఫేక్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్ని పట్టుకుని మన దేశంలో మీకు తెలుసు ఒక విదేశాల నుంచి వచ్చే వార్తలకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో. అందుకే నేను ఇస్తున్న ఈ మెసేజ్ మీకు కాదు, మిమ్మల్ని వెనకాల ఉండి నడిపించే మీలాంటి శక్తులు. అంటే మీకు తెలీదు, మీకు తెలియకుండా మీరు ట్రాప్లో పడతారు. ఇటువంటి వ్యవహారంలో మనం సమాజం ముందుకు వచ్చి ఆలోచించుకుని మాట్లాడాలి. ఏ మాటలు మాట్లాడినా ఎవరో ఇటు బ్రాహ్మణులు వచ్చి మాట్లాడారు, లేకపోతే ఇటు
దళితులు వచ్చి మాట్లాడారు, లేకపోతే క్రైస్తవులు వచ్చి మాట్లాడారు, హిందువులు వచ్చి, ఇటువంటి మన సమాజం కూడా మన మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా ఆలోచించి స్పందించాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి రాజకీయ నాయకులే కాదు, ప్రతి వాళ్ళు ఒక వ్యూస్ కోసం, వాళ్ళ యొక్క రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ఇన్స్టెంట్గా స్పందించడం జరుగుతోంది. మీరు ప్రజలు గ్రహించాలి. మందకృష్ణమాది గారికి నేను చేస్తున్న విన్నపం, దయచేసి మీరు కలిసి రండి. మీరు కూర్చుని మీ సమస్యని పరిష్కరించుకోండి. ముందర మాలలతో మీకున్న సమస్యని పరిష్కరించుకోండి. ఇటు బ్రాహ్మణుల మీద విరుచుకుపడడం, ఇటు ఈ హిందూ టెంపుల్స్లో పూజారులుగా బ్రాహ్మణులకే పేటెంట్ హక్కు ఉందా, దయచేసి ఇట్లాంటి మాటలు మీరు ఎదగండి సమాజంలో. మీకు మీకు మలడుతో ఉన్న సమస్యను ముందర మీరు పరిష్కరించుకోండి. తర్వాత ఈ క్రైస్తవులకి రిజర్వేషన్ ఇవ్వడం లేదా అన్నది తర్వాత ఇంకో పోరాటం చేద్దరు. కానీ మీకు ఉంది కదా, టైం ఉంది కదా, మీరు చేద్దరు. కానీ దయచేసి మీరు అర్థం చేసుకోండి. రండి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. దీనిలో మీ సహాయ సహకారాలు కావాలి. మనం అందరూ సమాజంలో కలిసికట్టుగా ఉండాలి. ఇప్పుడు ఏదో జరిగింది, దాన్ని పట్టుకుని మనం పదే మనం రాజ్యాంగం రాసుకున్నాం. మనం ఏ కులాలకి ఏమేమి రిజర్వేషన్స్ ఇవ్వాలి, ఏం చేయాలి, ఏ విధంగా సహకరిస్తే వీళ్ళు పైకి వస్తారు అని మీరు అభిప్రాయాలు మీరు ప్రజల ముందుకు వచ్చి, నా సమాజానికి, నా మాదిగ సమాజానికి ఇది కావాలి, ఇది చేయండి అని ప్రభుత్వాన్ని అడగండి. మీరు రాజకీయంగా ఎదగడానికి మీరు ఏదైతే రిజర్వేషన్స్ కోసం మీరు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారో, ఇది ఒక రాజకీయంగా అడుగు ముందుకు పడటం లేదు. అదే మీరు అధికారంలో ఉండుంటే మీరే డెసిషన్ మీరే తీసుకోవచ్చు కదా. అంటే మీరు ఈ పోరాట సమితి పెట్టుకుని మీరు ఒక రాజకీయ నాయకులు చుట్టూ తిరగడం కాదు, మీరు ఎదగాలి. ఎదిగి రాజ్యాధికారం అంటే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉండుంటే డెసిషన్ మీ చేతుల్లోనే. కానీ మీరు రాజ్యాధికారాని కోసం ప్రయత్నం చేయట్లేదు. కొన్ని రాజకీయ పార్టీలు చుట్టూ వాళ్ళకి అనుకూలంగా ఈ సమాజాన్ని డ్రైవింగ్ చేయడానికి మాత్రమే మీలాంటి నేతలు పనికి వస్తున్నారు. జాతి అభివృద్ధికి మీలాంటి వాళ్ళు కృషి చేయడం లేదు. రాజకీయ అవసరాలకి మాత్రమే మీలాంటి వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఈ చట్టంలో మీరు కూరుకుపోకుండా మిమ్మల్ని నమ్ముకున్న మీ సమాజం ఏదైతే ఉందో ఆ సమాజాన్ని న్యాయం చేయడానికి మీరు ఒక ట్రాన్స్పరెన్సీ, క్లారిటీగా, చిత్తశుద్ధితో ఉండాలి. ఇది నేను మీకు ఇస్తున్న సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై.